పూర్వీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మాని అసిమిలేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎనర్జీ లెవెలు, మైండ్ లెవెలు, బాడీ లెవెల్‌లో జరిగే యాక్షన్‌కి అన్నిటికి కర్మ అనేది డిఫరెంట్ లెవెల్స్‌లో రిలేటెడ్ మ్యాటర్ టెర్మినాలజీ అది. సో, ఈ ఒకదానికొకటి కనెక్టెడ్. సో, ఎనర్జీ లెవెల్‌లో సర్టెన్ యాక్షన్ ఉంటుంది. అది ఎవోకేట్ చేస్తుంది, ఇన్వోకేట్ చేస్తుంది థాట్ కింద అండ్ ఎమోషన్ కింద అండ్ ఫిజికల్ యాక్షన్ కింద. సో, ఎంటైర్ థింగ్ అంతా చివరికి ఇట్ లీవ్స్ ఎ ఇంప్రింట్, ఒక రెసిడ్యూ కింద. సో, అగైన్ ఇట్ ట్రిగ్గర్స్ ద ఎనర్జీ ప్యాటర్న్. సో, ఎనర్జీ లెవెల్‌లో జరిగే కర్మని మనం వొలీషన్ అంటాం. సో, అంటే ఇది సంకల్పం. అదే ఇంటెన్షను అనేది థాట్ లెవెల్‌లో. అలాగే ఎమోషన్ అనేది ఒక ఇంక్లినేషన్ కింద పనిచేస్తుంది. డ్రైవింగ్ ఫోర్స్ కింద, జారుడు బల్ల కింద. ఎంత ఎక్కువ ఎమోషన్ ఉంటే అంత ఇంక్లినేషన్ ఎక్కువుంటుంది. అలాగే దీని యొక్క ఆహ్, కాంకరెంట్‌నెస్ అని చెప్తుందనమాట. ఎన్ని సార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాన్స్టెంట్‌గా అదే అనేది టెండెన్సీస్ చెప్తుంది. టెండెన్సీస్ క్రియేట్ దాని గురించి చెప్తుంటుంది. సో, టెండెన్సీ ఉందంటే అది ఆ విధంగా జరిగే అవకాశం ఉందని. అండ్ ఫైనల్లీ దిస్ ఆల్ క్రియేట్స్ వాసనాస్. సో, వాసనాస్ మళ్ళా సంకల్పాలు క్రియేట్ అవ్వడానికి దోహదపడుతుంటాయి. సో, నీ యొక్క యాక్షన్ అనేది ఏదైతే ఉంటే కర్మ అనేది దానికిను ఈ ఈ సైకిల్‌కి రిలేషన్ చూద్దాం ఇప్పుడు. సో, యాక్షన్ ఏదైతే ఉందంటే అది 2 విధాల ఎఫెక్ట్స్ చూపిస్తుంది బాడీ మీద. లైఫ్ ఎనర్జీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఒక రెసిడ్యూ కింద ఆ యాక్ట్ యొక్క రెసిడ్యూ కింద లెఫ్ట్ చేస్తుంది. ఈ లెఫ్ట్ చేసింది ఇంప్రింట్ అయిందేమో కర్మిక్ బాడీ అంటారు. ఇది వాసన కింద డెవలప్ అవుతుంది. ఈ కర్మిక్ బాడీ అండ్ వాసన 2 కలిపి ఇది సంస్కారాన్ని క్రియేట్ చేస్తాయి. సో, ఈ యాక్షన్స్ వల్ల ఏమో ఇంప్రింట్ ఫార్మ్ అవుతుంటుంది. అలాగే సంస్కారాస్ వల్ల అది వాటి ఇంక్లినేషన్స్, ఇంటెన్షన్స్, వొలియేషన్స్, వాసనాసు, టెండెన్సీసు, ఇంక్లినేషన్స్ ఇవి ఎగ్జిస్టెన్స్‌లోకొస్తాయి. సో, యాక్షన్ అనేదేమో ఫిజికల్ యాక్షను దాని ఇంప్రింట్. అలాగే ఎమోషనల్ యాక్షను దాని ఇంప్రింట్. అలాగే మైండ్ లెవెల్‌లో యాక్షను, థాట్ లెవెల్‌లో దాని ఇంప్రింట్. ఎనర్జీ లెవెల్ యాక్షను దాని ఇంప్రింట్. ఇది యాక్షన్ లెవెల్‌లో. సంస్కార అనేది ఎక్కడ మనకి కనబడుతుంటుంది అంటే, వాడికి ఏ వాసనాలుంటే దాన్ని బట్టి వాడు ఏ సంస్కారం ఉన్నవాడు. అలాగే ఏం టెండెన్సీస్ ఉన్నాయనేది వాడి సంస్కారం మీద ఆధారపడుతుంది. వాడు ఉన్న వాటిలో ఇంక్లినేషన్ ఎటుంది, ఏదికి మొగ్గు చూపుతాడు అనేది కూడా సంస్కారాల మీద ఆధారపడుతుంది. అసలు వాడి ఇంటెన్షన్స్ ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఎలా ఉంటాయి అనేది సంస్కారం మీద ఆధారపడుతుంది. వాడి యొక్క సంకల్పం వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, దాని నేచర్, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సంస్కారాల మీద ఆధారపడుతుంది. ఇలాగ ఈ 2 సైకిలు ఈ కర్మ అనే ప్యాటర్న్‌ని ఇంటిగ్రేట్ చేయబడి ఉంటాయి. అలాగా ఫంక్షనల్‌గా పనిచేస్తూ ఉంటుందది. సో, వొల్యూషన్ అనేది ఒక రకంగా సుసంకల్పం చెప్పొచ్చు, ఇష్ట ప్రకారంగా అని చెప్పొచ్చు. ద ఫ్యాకల్టీ ఆర్ పవర్ ఆఫ్ యూజింగ్ వన్ సీల్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. మన యొక్క విల్‌నెస్ ఉందే దాన్ని వాడగలిగే ఫ్యాకల్టీ మాట అది. ఎనర్జీ లెవెల్‌లో. అది డిటర్మైన్ చేస్తుంది కర్మని యాక్చువల్‌గా. ఫ్రమ్ యువర్ ఐడెంటిఫికేషన్స్ విత్ ద నొటేషన్ ఆఫ్ సెపరేట్‌నెస్. సో, అది డిటర్మైన్ చేస్తుంది కర్మ అని. ఈ ఏవైతే ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయో అవి నీ సెపరేటెడ్‌నెస్ అనే నొటేషన్‌తో కలిపి వొలియేషన్‌ని అరేంజ్ చేస్తాయి. సుసంకల్పం కలిగిస్తాయి. ఐడెంటిఫికేషన్ అరైజెస్ ఫ్రమ్ మెమరీ. ఈ ఐడెంటిఫికేషన్స్ ఎక్కడి నుండొస్తాయి? మెమరీ నుండొస్తాయి. సో, కర్మ యొక్క స్ట్రక్చరల్ యాస్పెక్ట్ తీసుకుంటే పూర్తిగా వొల్యూషనే డిటర్మైన్ చేస్తుంది కర్మ అని. అదర్‌వైజ్
కర్మ అనేది సర్ఫేస్ లెవెల్‌లో అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఈ జన్మలో నేను వాడిని పొడిచాను. నెక్స్ట్ జన్మలో వాడు పొడిచాడు. మళ్ళా నేను పొడిచాను కాబట్టి మళ్ళా నేను పొడిచాను. మళ్ళా వాడు పొడిచాడు. సో, ఈ సైకిల్‌కి అంతం ఏముంది? సో, దేర్‌ఫోర్ ఇట్స్ బియాండ్ దట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎ సింపుల్‌గా పైపైన అర్థం చేసుకునేది కాదు. సో, కర్మని డిటర్మైన్ చేసేది మెయిన్‌గా సంకల్పం. ఈ సంకల్పం అనేది దేని నుండి ఏర్పడుతుంది? ఐడెంటిఫికేషన్ నుండి. ఎప్పుడు ఆ ఐడెంటిఫికేషన్‌కి ఒక సెపరేటెడ్‌నెస్ కూడా యాడ్ అయితే. నీ ఐడెంటిఫికేషన్ అవ్వటం కానీ సెపరేట్ వీళ్ళకంటే ఎక్కువ, వీళ్ళకంటే తక్కువ, వీళ్ళతో నేను వేరు, వీళ్ళు వేరు. ఇలా సెపరేటెడ్‌నెస్ కూడా ఐడెంటిఫికేషన్‌కి యాడ్ అయ్యుంటుంది. అప్పుడు సంకల్పం తయారవుతుంది. ఆ సంకల్పం డిటర్మైన్ చేస్తుంది కర్మ అనేది. బట్ మెమరీ ఈ ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఫార్మ్ అయింది? మెమరీ నుంచి ఫార్మ్ అవుతుంది. ఇక్కడ మెమరీలో ఉంటుంది నీ యొక్క బిలీఫ్ స్ట్రక్చర్. ఈ బిలీఫ్ స్ట్రక్చర్ దేనితో ఏర్పడుతుందో తెలుసుకున్నావా ఇంతకుముందు? కొన్ని ట్రయాంగిల్స్‌తో. ఆ ట్రయాంగిల్‌లో ఏముంటాయి? ఒపీనియను, అజంప్షను, కంక్లూజన్. సో, వీటి నుండి ఈ బిల్డింగ్ బ్లాక్స్ కింద ఒక ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఎమోషన్‌తో కలర్ అయ్యి ఉంటుంది. అదొక కంటెంట్ స్ట్రక్చర్ కింద ఫార్మ్ అవుతుంది. అదే బిలీఫ్ స్ట్రక్చర్ అనుకుందాం. ఆ బిలీఫ్ స్ట్రక్చర్‌లో ప్రతి బిల్డింగ్ బ్లాక్‌కి ఆ స్ట్రక్చర్ యొక్క ప్యాటర్న్‌కి, ఆ స్ట్రక్చర్ ఒక మాక్రో లెవెల్ స్ట్రక్చర్‌కి, మైక్రో లెవెల్ స్ట్రక్చర్‌కి నువ్వు ఐడెంటిఫై అవుతావు. దానికి బాండింగ్ అవుతావు. సో, అందుకని ఈ మెమరీలో ఆ స్ట్రక్చర్ నుండి ఐడెంటిఫికేషన్ అరైజ్ అవుతుంది. ఈ ఐడెంటిఫికేషన్‌తో నువ్వు సెపరేటెడ్‌నెస్ అనేది కూడా నొటేషన్ కింద ఉంటుంది నీకు. నేను వేరు, నేను మేధావిని, నేను వేరు, వీళ్ళు వేరు, నేను బలవంతుడిని, నేను ధనవంతుడిని, వీళ్ళు పేదవాళ్ళు. ఇలాగా నువ్వు సెపరేట్‌నెస్ కూడా ఇంక్లూడ్ అవుతుందక్కడ. నేను మగవాడిని ఇలాగా. సో, ఇవి సంకల్పానికి ఆధారం అవుతాయి. ఈ సంకల్పం డిటర్మైన్ చేస్తుంది కర్మ అనేది. సో, అందుకని కర్మ ఈస్ అబౌట్ బికమింగ్ ద సోర్స్ ఆఫ్ ఓన్ క్రియేషన్. సో, నువ్వు ఏం సంకల్పిస్తున్నావు, ఏది క్రియేట్ తయారు చేస్తున్నావు, ఏది క్రియేట్ చేస్తున్నావు, సృష్టి చేస్తున్నావు అనేది దాని గురించి సంబంధించిన విషయం ఇది. ఇన్ షిఫ్టింగ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ హెవెన్ టు వన్ సెల్ఫ్. సో, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ మన భుజాల మీద ఉంది గానీ, ఎక్కడో ఏదో ఎవరో కర్మ రాసేసారు, ఎవడో రాసేసాడు, విధి రాత అలా జరిగిపోయింది అని అర్థం లేదిక్కడ. వన్ బికమ్ ద వెరీ మేకర్ ఆఫ్ ఓన్ డెస్టినీ. మన గమ్యం ఏదుందో అది కర్మని సిద్ధాంతాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే, మనం మన దానికి మేకర్ అని అర్థమవుతుంది. ద్వారా నెక్స్ట్ డెస్టినీని మనం కాన్షియస్‌గా ఫార్మ్ చేస్తాం. అన్‌కాన్షియస్‌గా ఇప్పటిదాకా జరిగుండొచ్చు. ఇప్పటి నుండి కాన్షియస్‌గా దాన్ని ఫార్మ్ చేస్తాం. సో, ఈ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు. సో, ఈ కర్మ, ఫ్రీ విల్, డెస్టినీ. ఇది వన్ బై వన్ అన్నమాట. సో, ప్రెజెంట్‌లో నువ్వు చూసిన కర్మ, ఫ్యూచర్‌లో నీకది డెస్టినీ. పాస్ట్‌లో నువ్వు చేసిన కర్మ, ప్రెజెంట్‌లో నీ ఫ్రీ విల్‌తో నీకు ఆ పాస్ట్‌లో చేసిన కర్మ నీకు ఎన్‌కౌంటర్ అయినప్పుడు, నువ్వు ఫ్రీ విల్‌ని వాడి మళ్ళా ప్రెజెంట్‌లో కర్మ చేస్తావు. మళ్ళా ఇట్ క్రియేట్స్ డెస్టినీ. సో, ఈ విధంగా సైకిల్ నడుస్తుందన్నమాట.